తెలంగాణ స్టేట్ ఫార్మేషన్తో గోదావరి మరియు కృష్ణా నది జలాల పంపకం మీద రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలు మరింత పెరిగాయి. ఈ నదులు రెండు రాష్ట్రాల పంటలకు జీవనాధారం. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ రివర్ డిస్ట్రిబ్యూషన్లో క్లారిటీ లేకపోవడం వల్ల, ఒక క్లియరెన్స్ రాకపోవడం వల్ల రివర్ వాటర్పై రెండు రాష్ట్రాలు వాళ్ళ హక్కులు కోరుతూ వివాదాలకు దిగాయి. కట్ చేస్తే 1969లో సెంట్రల్ గవర్నమెంట్ గోదావరి మరియు కృష్ణా రివర్ డిస్ప్యూట్స్ని పరిష్కరించడానికి బచాబాద్ ట్రిబ్యునల్ అనే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీన్నే గోదావరి అండ్ కృష్ణా రివర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1 అని కూడా అంటారు. ఈ ట్రిబ్యునల్స్ 1976లో సాల్వ్ చేశారు. ఈ వాటర్ డిస్ప్యూట్ సాల్వ్ చేశారు. 100% కాకపోయినా కొంతవరకు సాటిస్ఫై అయ్యారు. ముందుగా అంటే 1969లో ట్రిబ్యునల్ అగ్రిమెంట్లు మరియు వాటర్ అగ్రిమెంట్ల వల్ల 1980లో గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఏంటంటే, నది ఒడ్డునున్న రాష్ట్రాలకు వాటర్ యూసేజ్ అనేది అమలు అవుతుందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత గోదావరి రివర్పై తెలంగాణకు తగిన వాటా కల్పించలేదనే కారణంగా ఈ ఒప్పందాలను మళ్ళీ ఒక్కసారి చెక్ చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కి తెలిపింది. కట్ చేస్తే 1976లో కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏ స్టేట్ ఎంత వాటర్ యూజ్ చేసుకోవాలని ఒక ఎస్టిమేషన్ ఇస్తే ఉన్న వాటర్ 2060 టీఎంసీ ఆఫ్ వాటర్ ఉందని తెలిసింది. ఈ వాటర్ని మహారాష్ట్ర, కర్ణాటకకు పోను కంబైన్ ఆంధ్రప్రదేశ్కి 800 టీఎంసీ ఆఫ్ వాటర్ని పంచింది. 2023 వరకు ఎలాగోలా అడ్జస్ట్ అయ్యారు. 2004లో ఈ మూడు రాష్ట్రాలకు మళ్ళీ వాటర్ డిస్ప్యూట్స్ వచ్చాయి. 2004లో కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 అని జస్టిస్ బ్రిజేష్ కుమార్ను అపాయింట్ చేశారు. అప్పుడున్న పాపులేషన్కి, జనాల యూసేజ్కి మ్యాచ్ అయ్యేలా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2010లో ఒక రిపోర్ట్ ఇచ్చింది. అది మన కంబైన్ ఆంధ్రప్రదేశ్కి నచ్చలేదు. 2011లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ పెట్టడంతో 2013లో బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇంకో రిపోర్ట్ని ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ నచ్చలేదు. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. కట్ చేస్తే 2014లో తెలంగాణ ఫామ్ అయితే న్యూ స్టేట్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కృష్ణా వాటర్ని 66:34% రేషియో అంటే 512 టీఎంసీ ఆఫ్ వాటర్ ఏపీ వాళ్ళు, 299 టీఎంసీ ఆఫ్ వాటర్ని తెలంగాణ వాళ్ళు తీసుకోవాలని 2014 యాక్ట్తో డివైడ్ చేశారు. వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ వాటర్ని ఫస్ట్ డ్రింకింగ్ కానీ, సెకండ్ ఇరిగేషన్ అని, థర్డ్ థర్మల్ పవర్కి ప్రియారిటీస్ ఇవ్వాలని అప్పట్లో ఒక అగ్రిమెంట్ డిసైడ్ అయ్యారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. 2015లో అప్పుడే ఫామ్ అయిన స్టేట్ కాబట్టి వాటర్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 66:34% రేషియో ఉంది కదా, దీన్ని 50:50% చేసేద్దామని డిసైడ్ అయింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటి వరకు 3 రాష్ట్రాలకు అంటే టీఎంసీలు డివైడ్ చేశారు కదా, ఇప్పుడు తెలంగాణ 4th రాష్ట్రంగా టీఎంసీలు డివైడ్ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది తెలంగాణ ప్రభుత్వం. డిస్ప్యూట్లు మళ్ళీ స్టార్ట్ అయ్యి, ఇక్కడ ఇంకో మెయిన్ డిస్ప్యూట్ ఏంటంటే, శ్రీశైలం డ్యామ్ దగ్గర పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని స్టార్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ ప్రాజెక్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి క్లియరెన్స్ లేదు. తాగడానికి 44,000 క్యూసెక్ ఆఫ్ వాటర్ అయితే చాలు. కానీ దీని వెనక ఇంకో ప్లాన్ ఉంది. 88,000 క్యూసెక్ ఆఫ్ వాటర్ని లాగడానికి ప్లాన్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ విషయం అప్పుడప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఎలిగేషన్ చేస్తూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఏమో శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్ట్స్ నుండి తెలంగాణ పవర్ జనరేట్ చేసుకోవచ్చా, అయినా మేము మా వాటర్లో నీరు మేము వాడుకుంటున్నాం, మీరేంటి 2014 యాక్ట్ ప్రకారం పవర్ ప్రాజెక్ట్ లాస్ట్ ప్రిఫరెన్స్ కదా, మాకేమో తాగడానికి నీళ్ళు లేవంటుంటే అందుకే శ్రీశైలంలో వాటర్ సరిగ్గా నిండట్లేదు అని ఎలిగేషన్ చేస్తూ వచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ ఏమో పవర్ ప్రాజెక్ట్స్ అనేవి తెలంగాణ వచ్చాక కట్టినవి కాదు, ముందు నుండే అక్కడ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నాం, అయినా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేస్తే తెలంగాణకి వాటర్ తాగడానికి కూడా కష్టమవుతుంది అని తెలంగాణ గవర్నమెంట్ స్పష్టం చేస్తూ వచ్చింది. కట్ చేస్తే తెలంగాణకు చెందిన కాళేశ్వరం మరియు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఈ రెండు రాష్ట్రాలు ఎదురెదురు నిలుస్తున్నాయి. పాత ఒప్పందాల ప్రకారం పోలవరం వాటర్ని ఏపీకి అనుకూలంగా ఉండేలా నిర్మాణం జరపడం వల్ల తెలంగాణకి నష్టం జరుగుతుందని, అంటే ఏవైతే 7 మండలాలు ఉన్నాయో భద్రాచలం దగ్గర, వాటి గురించి. కట్ చేస్తే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఈ వివాదానికి పరిష్కరించడానికి మీడియేటర్గా వహించనున్నట్లు తెలిపింది. సెంట్రల్ గవర్నమెంట్ స్థాపించిన అపెక్స్ కౌన్సిల్లో 2 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొని వివిధ ప్రాజెక్టులపై సమీక్ష జరుపుతున్నారు. వాటర్ డిస్ట్రిబ్యూషన్పై సమగ్ర నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం చెప్తుండగా, ఆంధ్రప్రదేశ్ ఏమో తమ హక్కులను సాధించేందుకు కృషి చేస్తుంది. నీటి గురించి కొట్లాటలు, ఈ గొడవలు ఇప్పటిప్పటివి కావు, రాజుల కాలం నుండే ఉన్నాయి. వాటర్ అనేవి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినా ఇంపార్టెంటే. డ్రింకింగ్ అయినా, వ్యవసాయం అయినా, డైలీ యూజెస్ అయినా. గోదావరి ఇంకా కృష్ణా వాటర్ మీద తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య డిస్ప్యూట్స్ అనేవి త్వరగా సాల్వ్ అవ్వాలని మనం అందరం కూడా కోరుకుందాం. అంతవరకు మాతో టచ్లో ఉండండి. ఎలాంటి టాపిక్ మీద డిస్కస్ చేయాలో కామెంట్ చేయండి. శుభం.